హలో క్రికెట్ ఫ్యాన్స్! హమ్మయ్య! ఎలాగోలా ఇండియన్ టూర్ ఆఫ్ ఇండియా టీ20 సీరీస్ అయితే విన్ అయ్యారు. ఫిఫ్త్ మ్యాచ్ మిగిలింది. కానీ ఆ మ్యాచ్ విన్ అయినా కాకపోయినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎందుకంటే 5 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ టీమిండియా విన్ అయింది. కాబట్టి సీరీస్ విన్ అయినట్టే. సరే, అసలు విషయానికి వస్తే పూణేలో జరిగిన ఫోర్త్ మ్యాచ్‌లో శివం దుబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన హెల్మెట్ అంటే తలకి బాల్ చాలా గట్టిగా తగిలింది. అందుకే శివం దుబే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రానాని తీసుకొని వచ్చారు. కన్కషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి? అంటే క్రికెట్‌లో ప్లేయర్స్ తలకి లేదా నెక్ దగ్గర దెబ్బ తగిలితే వాళ్ళని చెక్ చేయడానికి తీసుకొని వెళ్తారు. కాబట్టి ఆ ప్లేస్‌ని వేరొక ప్లేయర్‌తో రీప్లేస్ చేస్తారు. ఎందుకలా? అంటే ప్రీవియస్ ఇయర్స్‌లో చూసుకుంటే హెడ్, నెక్ లాంటి సెన్సిటివ్ పార్ట్‌కి దెబ్బ తగిలినప్పుడు ప్లేయర్స్ తమ లైఫ్‌ని కోల్పోవాల్సి వచ్చింది. అందుకే క్రికెట్‌లో ఈ రూల్‌ని ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. రూల్ కంటే లా అని చెప్పుకోవచ్చు. సో, అందుకే ఈ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌ని తీసుకొనొస్తారు. అలాగే శివం దుబే ప్లేస్‌లో హర్షిత్ రానాని తీసుకొని వచ్చారు. కానీ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌లో రూల్ ఏంటి అంటే లైక్ టు లైక్ రీప్లేస్‌మెంట్ ఉండాలనమాట. లైక్ టు లైక్ రీప్లేస్‌మెంట్ అంటే ఏంటి? అంటే బౌలర్ వెళ్ళిపోతే బౌలర్‌ని, బ్యాటర్ వెళ్ళిపోతే బ్యాటర్‌ని, ఆల్ రౌండర్ వెళ్ళిపోతే ఆల్ రౌండర్‌ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మొన్న జరిగిన మ్యాచ్‌లో శివం దుబే ఆల్ రౌండర్ అయినప్పటికీ హర్షిత్ రానా మాత్రం బౌలర్ కిందనే లెక్క. ఎందుకంటే ఇద్దరి బౌలింగ్ స్పీడ్‌లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. శివం దుబే బౌలింగ్ చేసినట్టు, హర్షిత్ రానా బ్యాటింగ్ చేసినట్టు మనం ఎప్పుడు చూడలేదు. శివం దుబే బ్యాటింగ్, హర్షిత్ రానా బౌలింగ్ చేస్తాడని మనందరికీ తెలుసు. సరే, శివం దుబే ప్లేస్‌లో హర్షిత్ రానాని కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం జరిగింది. 3 వికెట్లు తీయడం జరిగింది. టీమిండియా సీరీస్ విన్ అవ్వడం జరిగాయి. విన్ అయిన తర్వాత ఇంగ్లాండ్ సైడ్ నుంచి కన్కషన్ సబ్‌స్టిట్యూట్ గురించి కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ స్టార్ట్ అయ్యాయి. ఏంటి అంటే ఆల్ రౌండర్ ప్లేస్‌లో బౌలర్‌ని రీప్లేస్ చేయడం ఏంటి? ఇది ఫెయిర్ కాదు అని వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. ఈవెన్ ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ జాస్ బట్లర్ కూడా కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌ని అగ్రీ చేయట్లేదు. కానీ ఇంకేముంది ఎలాగో సీరీస్ లాస్ అయ్యాము. వి రెస్పెక్ట్ బీసీసీఐ రూల్స్ అని చాలా సాఫ్ట్‌గా చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఇదంతా ఏదో అయింది, అయిపోయింది. గతం గతః అనుకుంటే కొందరు ఇండియా చీట్ చేసిందని మాట్లాడుతున్నారు. ఇది చీటింగ్ ఎలా అవుతుంది? కన్కషన్ సబ్‌స్టిట్యూట్ విషయంలో టీమిండియా వాళ్ళు ఒక ప్లేయర్‌ని రిఫర్ చేసినప్పుడు ఆ సెలక్షన్ అనేది మ్యాచ్ రిఫరీ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. టీమిండియా హర్షిత్ రానాని చూపించిన తర్వాత మ్యాచ్ రిఫరీ ఓకే అన్నాడు కాబట్టి తను సబ్‌స్టిట్యూట్ అయ్యాడు. ఒకవేళ రిఫరీ ఒప్పుకోకపోతే వేరే ప్లేయర్‌ని రీప్లేస్ చేసేవాళ్ళు. అందులో చీటింగ్ ఏమీ లేదు. ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ రిఫరీ ఒప్పుకోవడం మీదనే ఈ కన్కషన్ సబ్‌స్టిట్యూట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చీటింగ్ లాంటివి ఏమీ లేవు. సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియా ఓడిపోయి ఉంటే ఇంగ్లాండ్ వాళ్ళకి ఈ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండేది కాదుగా. ఒకసారి ఆలోచించండి. సో, ఇదన్నమాట మొన్న పూణేలో జరిగిన ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా టీ20 సీరీస్ ఫోర్త్ మ్యాచ్ కన్కషన్ సబ్‌స్టిట్యూట్ గురించి మన సైడ్ నుంచి ఒక చిన్న కన్‌క్లూజన్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.